హాయ్ అండి, వెల్కమ్ టు ధన్వి వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 kg తీసుకోవాలి, విత్ బోన్సే బాగుంటుందండి. ఆనియన్స్ 2 ఆనియన్స్ పెద్ద స్లైసెస్ అండ్ 3 చిల్లీస్ తీసుకోండి. మసాలా కారం 3 స్పూన్స్ తీసుకోండి. సాల్ట్ మన రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్, కర్రీ లీవ్స్ 1 కప్, కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్ అండి, డ్రై కోకోనట్ ఇది. లెమన్ 1/2 అండి, అండ్ ఆయిల్ 4 స్పూన్స్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలాచీ, లవంగ, దాల్చిని వేసుకోవాలండి. దాంతోపాటు ఆనియన్స్, చిల్లీస్, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, బాగా వేయించుకుందాం. తర్వాత కరివేపాకు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని ఆయిల్ తేలేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ కొంచెం పెద్ద పీసెస్ అయితే బాగుంటుంది ఈ ఫ్రైకి. ఒకసారి అంతా కలుపుకొని లిడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ లిడ్ పెట్టుకొని ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. కారం 2 స్పూన్స్, కోకోనట్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ అండ్ ధనియాల పొడి 1 స్పూన్. ఇప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుందాం, బాగా ఫ్రై చేద్దాం. ఇది ఎంత బాగా రోస్ట్ అవుతే అంత బాగుంటుంది ఈ ఫ్రై. దీనికి కర్రీ లీవ్సే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో నేను కర్రీ లీవ్స్ ఎక్కువ వాడతాను. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఎలా అయిందో. చూడండి, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని ఇప్పుడే నా గార్డెన్ నుంచి కొంచెం కర్రీ లీవ్స్ పట్టుకొచ్చాను, అవి ఫ్రెష్గా అవి వేసుకుందాం. కర్రీ లీవ్స్ చాలా మంచిదండి ఒంటికి, ఎంత తింటే అంత మంచిది. వేసుకుందాం కర్రీ లీవ్స్. తర్వాత లిడ్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. ఈ చికెన్ ఫ్రై రైస్తోని, రోటీతోని, పలావ్తోని చాలా బాగుంటుందండి. చూడండి, మన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ కుకింగ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.